వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బంట్వారం మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఎన్ఆర్ఎం గ్రామంలోకి వరద నీరు చేరుకోవడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మరోవైపు వాగులు పొంగి పొర్లడంతో పంట పొలాలు నీట మునగడమే కాకుండా రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయాయి. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బంట్వారం మండలంలోని పలు గ్రామాలు ప్రస్తుతం జలదిగ్బంధంలో చిక్కున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత. రైట్, థ్యాంక్ యూ చందు. ఇప్పటికే వరద ఉధృతి ఎక్కువ కావడంతో వికారాబాద్ జిల్లాలో పలు గ్రామాలు అయితే పూర్తి స్థాయిలో నీట మునిగిన పరిస్థితి ఉంది. దీంతో ఇప్పటికే సహాయక చర్యలకు సంబంధించి కొంతవరకు తెలిసిన అధికారులు అక్కడికి వెళ్లడం అయితే జరుగుతుంది, కానీ పూర్తి స్థాయిలో సహాయం అందట్లేదు. చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా రావట్లేదు. విద్యుత్ సేవలు కూడా ఆపేయడంతో మరింత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒకవేళ వరద సమయంలో విద్యుత్ సేవలు కనుక కొనసాగిస్తే కరెంట్ షాకుల వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నట్లయితే ఇప్పటికే అధికారులు అక్కడ ప్రాంతంలోనైతే ఈ యొక్క పవర్ కట్ అనేది కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ సహాయక చర్యలకు సంబంధించి సిబ్బందిని పంపిస్తున్నప్పటికీ కూడా సరైన ప్రాంతాల్లోకి వెళ్ళకపోవడంతో కొంతవరకు ఇబ్బంది అనేది ఎదుర్కొంటున్నామంటూ ఇటు ప్రజలు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ పరిస్థితి రేపటి వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీంతో అక్కడి ప్రజలైతే అన్నం అలాగే మెడికల్ ఫెసిలిటీ లేక ఫుడ్ కు సంబంధించి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే సమాచారం అందుకున్న అధికారులు అయితే అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది, కానీ కొంతవరకు ఆలస్యం అవుతుందనే విషయం ఇక్కడైతే స్పష్టం అవుతుంది. పూర్తి స్థాయిలో వరద నీటిలో చిక్కుకున్న వారిని అయితే కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అదే విధంగా ఎవరికైతే పూర్తి స్థాయిలో ఈ పూర్తి సమీక్షలు అనేటివి నిర్వహిస్తున్నారో దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలను త్వరలోనే తెలుపుతాము. ఎవరికైతే సహాయం అవసరమో అక్కడికి డెఫినెట్ గా వెళ్లి ప్రతి ఒక్కరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామంటూ లిఖిత, మనం చూస్తున్నాం. అంటే పంట పొలాలు కూడా మునిగిపోయాయి, విజువల్స్ వస్తున్నాయి. అదేవిధంగా రోడ్లు కొట్టుకుపోయినాయి, ఇళ్లలోకి వాటర్ వచ్చేసినాయి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది? వాళ్ళకి ఏమైనా పునరావాసాలు ఏర్పాటు చేయడం, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం ఏమైనా చేసింది? ఎందుకంటే సిచ్యువేషన్ మనం చూస్తున్న విజువల్స్ లో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఖచ్చితంగా అంటే ఏదైతే పూర్తి స్థాయి అధికారులు ఇప్పటి ఏదైతే సహాయ చర్యల కోసం కొంతమంది అధికారులు అయితే ఆ ఊరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరికైతే సహాయం అందుతుందో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే పంపించడం జరిగింది. మిగతా ప్రాంతాల్లో లోపల ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే కొంతవరకు ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎవరు ఏమి భయపడవద్దు, అందరికీ కూడా తాము సహాయం చేస్తాం. అలాగే ఏదైతే పంటకు సంబంధించి మునిగిపోయాయి, ఇండ్లు మునిగిపోయాయో దానికి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసి మరి ఆ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో నష్టపోయిన వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలా అనే విషయం పైన పూర్తి స్థాయి అధికారులు కూడా ఇప్పటికే సమీక్ష నిర్వహించినట్లుగానైతే తెలుస్తుంది. అయితే ఎలాంటి సహాయం చేస్తారు, ఎంతవరకు వాళ్లకు న్యాయం జరుగుతుంది అనే విషయం పైన అయితే కొంతవరకు వేచి ఉండాల్సిందే. ఇప్పటికే అధికారులు వారి యొక్క సహాయక చర్యలను స్టార్ట్ చేశారు. ఒకవేళ ఈ రోజు మాత్రం వర్షం పడకుండా ఉంటే కొంతవరకు వారు సేఫ్ అనే ఉద్దేశానికి అయితే రావచ్చు. ఎందుకంటే మరి సాయంత్రం కూడా వర్షం ఎక్కువగా పడితే మాత్రం ఈ యొక్క పరిస్థితి ఇదే విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.